హలో వ్యూయర్స్, డే 1 ఇన్ ఇటలీ. మార్నింగ్ లేవగానే ప్రశాంతమైన వాతావరణంలో అలా చెట్లను చూడడానికి వెళ్ళామండి. బట్ చెట్లను చూడడానికి వెళ్ళిన మేము లోపలికి వెళ్ళి బాగా సర్ప్రైజ్ అయ్యాం. చూపిస్తా అదేంటో. అలా వెళ్తూ వెళ్తూ ఉంటే చిన్న బ్యాక్ యార్డ్ లాగా ఉంది. వావ్! మీరు అక్కడికి వెళ్ళగానే ఆ పెద్ద సర్ప్రైజ్ లాగా అనిపించింది. ఆ దూరంగా కనిపించేది ఏంటో తెలుసా? గ్రేప్ తోట అన్నమాట. ఇదంతా గ్రేప్ తోట. అలా మేము గ్రేప్ తోటలో నడుస్తూ గ్రేప్స్ కోసుకొని తింటూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అక్కడ ఉన్న ఒక 1 అవర్ చాలా బాగా అనిపించింది. చూసారా మా కోతిపిల్ల ఎలా వెళ్ళి గ్రేప్స్ తెంపుకొని తినేస్తుందో. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ టీకి చియర్స్ కొట్టుకుంటూ నేచర్లో టీ తాగుతూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. వావ్! మాకైతే లిటరల్లీ ఈ గ్రేప్ తోట చూడడం అనేది బాగా ఎంజాయ్ అనిపించింది. మార్నింగ్ లేవంగానే మనకేదో మంచి పల్లెటూరు వాతావరణం అలాగా అనిపించింది. ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ అండి. ఈ చిన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకొని మేము మళ్ళీ పిసా వెళ్ళడానికి రెడీ అవుతున్నాం. మేమంతా పిసా చూడడానికి బయలుదేరిపోయాము. కారులో వెళ్తూ ఉంటే వావ్! అసలు నిజంగా అండి భూతల స్వర్గంలాగా అనిపించింది. అవుట్ సైడ్ గ్రీనరీ, సన్ఫ్లవర్ చెట్లు, పూల చెట్లు చాలా బాగా ఎంజాయ్ చేసాము. యూరప్లో కార్ రైడ్ మేము ఈసారి ఫస్ట్ టైం అండి. ఇన్ని రోజులు మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేక మేము ఎప్పుడూ కార్ తీసుకోలేదు. యాక్చువల్గా యూరోప్లో మీ అందరికీ తెలుసు లెఫ్ట్ హ్యాండెడ్ డ్రైవింగ్ అనమాట. బట్ మనకి లెఫ్ట్ హ్యాండెడ్ డ్రైవింగ్ అంత ఈజీ కాదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హెల్ప్ తోటి గైడ్ తీసుకొని ఇద్దరు కలిసి నావిగేషన్స్తో చాలా బాగా మమ్మల్ని ఫ్లోరెన్స్ నుంచి పిసా తీసుకెళ్తున్నారు. అక్కడ పిసా ఎంజాయ్ చేయడానికి వెళ్దామా? మేము కార్ని ఒక పార్కింగ్ స్టేషన్లో పెట్టుకొని పిసా చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుందన్నమాట. మేము కార్ పార్క్ చేసుకున్న ఏరియా దగ్గర నుంచి. మనకు ఒక సేఫ్టీ ఏంటంటే మనకి ఎక్కడైనా కార్ పార్కింగ్స్ ఉంటాయి, కాకపోతే గంటకి ఇంత అని పే చేయాల్సి ఉంటుంది. బట్ కొన్నిసార్లు మనకు అది దూరంగా కూడా దొరకవచ్చు. బట్ మా లక్కీ ఏంటంటే మాకు ఒక 500 మీటర్స్లోనే మాకు దొరికిపోయింది. దూరం నుంచే మాకు పిసా వైబ్స్ అనేవి బాగా కనిపిస్తున్నాయి. అది పిసా పక్క నుండి బిల్డింగ్స్ అనమాట. దీని బ్యాక్ సైడే మనకు పిసా ఉంటుంది. పిసా ముందర మనకు అన్ని షాప్స్, మ్యాగ్నెట్స్ అవన్నీ మనకు దొరుకుతాయి. ఏవైనా తీసుకోవచ్చు. ఇవన్నీ షాపింగ్సేనండి. ఇలా షాపింగ్ మధ్యలో మనము పిసా చూడడానికి వెళ్ళాలి. బట్ ఆ దారంతా ఆ హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే బాగున్ను, ఈ మ్యాగ్నెట్ తీసుకుంటే బాగున్ను, ఈ డ్రెస్ తీసుకుంటే బాగున్ను, అబ్బబ్బా ఏది చూసినా ఇది మనది, ఇది కొనేసుకోవాలి అన్న ఫీల్ వచ్చేసింది అనమాట. చూసారా ఎంతెంత బాగున్నాయో ఆ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ. లేడీస్ సంగతి మీకు తెలియంది ఏముంది? షాపింగ్ అంటే లేడీస్, లేడీస్ అంటే షాపింగ్. మనం చూడ్డానికి వెళ్ళేది తర్వాత. బట్ లేడీస్కి ఏమైనా షాపింగ్ కావాలన్నమాట. అందుకే అందరూ వెళ్ళిపోయారు. నేను మాత్రం షాపింగ్ చేసుకుంటూ, అదిగో చిన్న పిసా, షాపింగ్ చేసుకుంటూ నెమ్మదిగా షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకంటే అందరూ ముందే వెళ్ళిపోయారు. బట్ నేను మాత్రం షూటింగ్ కంపల్సరీ కదా మనకి. అందుకోసం అదిగో వచ్చేసింది మన పిసా, కనిపిస్తుంది కదా. ఇది పిసా పక్కన బిల్డింగ్. మనకు జీన్స్లో సాంగ్ గుర్తుకుందా మీకు? ఆ సాంగ్ అంతా ఇక్కడే షూట్ చేశారనమాట. మనకు అలా దూరంగా కనిపిస్తుంది మనకు పిసా పిక్చర్. ఇక్కడ చాలా ఎండగా ఉండిందండి. మా వల్ల అయితే నిజంగా అవ్వలేదు అసలు. అందరం ఫొటోస్ తీసుకొని, షార్ట్స్ తీసుకొని, వీడియోస్ తీసుకొని పిసా నుంచి బయలుదేరిపోయాం అనమాట. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఎంత పెద్ద లైనో, సరిగ్గా ఫొటోస్ కూడా మాకు అవ్వలేదు. బట్ చక్కగా ఫొటోస్ తీసుకొని మా చిన్నోడైతే ఎంత కష్టపడ్డాడో మమ్మల్ని పిసా నుంచి స్ట్రైట్గా వీడియో ఫోటో తీయడానికి. మేము ఇవన్నీ తీసుకుని ఇక్కడి నుంచి మేము మిలన్కి బయలుదేరాం. పిసా టు మిలన్ దారిలో లంచ్ చేసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం. లంచ్ చేశాక రూమ్కి వెళ్ళి అక్కడి నుంచి ప్లేసెస్ తిరుగుదామని చెప్పి మెట్రో తీసుకున్నాం. ఎందుకంటే కారులో ప్రతిదీ తిరగలేం కాబట్టి, పార్కింగ్ అవి కష్టమవుతాయి కాబట్టి డే పాస్ తీసుకొని మెట్రో ఎక్కేసాం. మేమున్న హోటల్ నుంచి మెట్రో జస్ట్ 5 minutes వాక్ అనమాట. మెట్రో తీసుకొని ఒక ప్లేస్కి వెళ్ళాక అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ఒక వింటేజ్ ట్రైన్ ఒకటి తీసుకున్నాం. వావ్! చూసారా ఎంత బాగుందో అండి వింటేజ్ ట్రైన్. ఇందులో మేము సిటీ అంతా కవర్ చేసుకున్నాం అనమాట. ఇటలీ అంతా మనకు ఒక పాతకాలం గుర్తొచ్చేసింది అనమాట. అప్పట్లో మనకి ఎలా ఉండేవో అలా అనిపించింది. చూడండి ఎంత చిన్న ట్రైను, ఎంత బాగుండిందో. ఇలా చూసుకుంటూ చూసుకుంటూ మిలన్ రోడ్లన్నీ తిరిగేసామన్నమాట. యాక్చువల్గా మిలన్ అంటే మనకు మంచి బిజినెస్ సెంటర్, షాపింగ్ అనేది చాలా బాగుంటుంది. బట్ మాకు షాపింగ్ చేసుకోవడానికి కుదరలేదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి సీనియర్స్ డే అని ఏదో ఉందంట. అందుకని మిలన్లో కూడా హాలిడే అనమాట.
అందుకని ఏ షాపింగ్ సెంటర్స్ లేవు, ఓన్లీ ఫుడ్ కోర్ట్స్ తప్ప షాపింగ్ చేసుకోవడానికి కుదరలేదు. బట్ మేము మాత్రం రోడ్స్ మీద తిరుగుతూ సిటీ అంతా చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ ఒక చిన్న కెథడ్రల్ ఉంది, ఇది చాలా ఫేమస్ కెథడ్రల్ అనమాట. ఇప్పుడు అక్కడ కెథడ్రల్కే వెళ్తున్నాం. అదిగో వచ్చేసింది మన కెథడ్రల్. ఆ లైటింగ్స్తో ఎంత బాగా నిండిపోయిందో అనమాట. ఆ కెథడ్రల్ అయితే చూడ్డానికి చాలా బాగుండింది. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు కెథడ్రల్ పక్కన బిల్డింగ్ లైట్స్ మారుతూ ఎంతో బాగుందో. దాని పక్కన మనకు షాపింగ్ సెంటర్. యాక్చువల్గా ఇది క్లోజ్ ఉంది, బట్ ఊరికే అలా రూమ్ చేద్దామన్నట్టుగా వెళ్ళామన్నమాట. అక్కడ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. ఐస్ క్రీమ్ని ఎంజాయ్ చేస్తూ అలా మళ్ళీ మెక్డీకి వెళ్ళి లైట్గా స్నాక్స్ తీసుకున్నాము. మెక్డీ అయిపోయాక మళ్ళీ వింటేజ్ ట్రైన్ తీసుకొని మళ్ళీ అలా సిటీ రౌండ్ వేద్దామని వెళ్ళాము. దారిలో ఈ బిల్డింగ్ ఏదో మాకు చాలా బాగా అనిపించింది, ఊరికే అలా తిరుగుదామనేసి వెళ్ళాము. అలా తిరుగుతూ ఉంటే మా వాడికి ఒక చిన్న బైక్ దొరికింది, ఆ బైక్ రైడ్ చేశాడు. తర్వాత చిన్న స్నాక్స్ తీసుకొని మళ్ళీ మా రూమ్కి బయలుదేరిపోయాం. దిస్ ఈజ్ ద ట్రైన్. ఇన్సైడ్ ఇంతకుముందు చూపించలేదు కదా అని చూపిస్తున్నాను. ఇది ట్రైన్ లోపల ఎలా ఉంటుందో అనమాట. ట్రైన్ దిగాక మళ్ళీ మా రూమ్కి వెళ్ళిపోయి నైట్ రెస్ట్ తీసుకున్నాము. బాయ్.